నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ వేషణ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ట్రోల్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో నాన్ వేషణ ఒక టోపీ పెట్టుకుని, ఒక డయర్ వేసుకుని, హాఫ్లెస్ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఇతను ఒక ప్రపంచ యాత్రికుడు. చాలా దేశాలు తిరుగుతాడు, చాలా దేశాలు తిరిగాడు. సుమారు 186 దేశాలు తిరిగాడని చెప్పుకుంటాడు. సో ఎన్ని దేశాలు తిరిగాడు తెలియలే కానీ నిన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, అతని పర్సనల్ అకౌంట్స్లో కూడా చాలా వీడియోలు చేశాడు. నిన్నటి వరకు కూడా ఎందుకంటే ఏ వీడియోస్ అంటే అవి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి పైన ఇతను ఒక రెచ్చిపోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా ఇతను ప్రయోగాలు చేస్తున్నాడు కానీ అంత పెద్ద వర్కౌట్ కాల. కానీ ఈసారి మాత్రం ఇది చాలా వర్కౌట్ అయింది. లైక్ ఎట్లా అంటే, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే ప్రమోటర్స్, ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే క్రమంలో సుమారు కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రజలందరిని మోసం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బు కొల్లగొట్టారు, వాళ్ళ రక్తపు కూడు మీరు తింటున్నారని నాన్ వేషణ చాలా వీడియోలు చేశాడు. ఆ వీడియోలు చేసే క్రమంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే బయాస్ అన్ని యాదవ్ అని, ఇమ్రాన్ ఖాన్ అని, లేకపోతే మరొకరు అషసాయ్ అని, పెద్ద యూట్యూబర్స్ అందరి పేర్లు చెప్పుకొని రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ వాళ్ళ గుట్టు రట్టును చేశాడు. అషసాయ్ సుమారు 100 కోట్లు సంపాదించాడని, ఈ ఇమ్రాన్ ఖాన్ 30 కోట్లు సంపాదించాడని, బయాస్ అన్ని యాదవ్ కొన్ని కోట్ల రూపాయలు కలగొట్టాడని, 30 కోట్లు పెట్టి ఏదో సంథింగ్ చాలా వీడియోలు చేశాడు. ఆ వీడియోలు చేసే క్రమంలో సో పర్సనల్గా వారు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే పర్సనల్గా గొడవ పడటం ఒక్కటే తక్కువ, తనుకోవడం ఒక్కటే తక్కువ. ఆ విధంగా పర్సనల్ అటాక్ బాగా జరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్య. లైక్ వాళ్ళిద్దరు కాదు, యూట్యూబర్స్కి నాన్ వేషణకి పర్సనల్ వార్ జరిగిపోయింది. పర్సనల్గా ఎన్నిసార్లు తిట్టుకున్నారో మనం అందరం చూసాం. పర్సనల్గా గొడవ పడుకున్నారు. అసలుకి నువ్వు ఇండియా వస్తే నేను చంపేస్తావు అనే రీతిలో మనోడికైతే వార్నింగ్ లేదు. సో రైట్, ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఇదంతా కాకుండా ఈరోజు మీన్స్ నిన్న నైట్ ఒక వీడియో పెట్టాడు మనోడు. ఏం వీడియో పెట్టాడంటే, మెట్రో రైలు ఎండి ఎవరైతే ఉన్నారో అతని మీద, మాజీ సీఎస్ శాంతి కుమారి మీద, అదేవిధంగా తెలంగాణ డీజీపీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి స్కామ్ చేశారు, సుమారు 300 కోట్ల రూపాయలు సంపాదించారని వాళ్ళ మీద ఎలిగేషన్ వేశాడు. ఎలిగేషన్ వేయడమే కాకుండా బూతులు వర్షంతో వీడియోలతో మాట్లాడుతున్నాడు. బూతులు మాట్లాడతా, థర్డ్ గ్రేడ్ కంటెంట్ చేస్తా, జనాలందరూ మనసుని అడిగే విధంగా మెచ్చుకున్నాడు. కానీ ఆ కాంటెంట్ థర్డ్ గ్రేడ్ కాంటెంట్. సో ఈ విధంగా ఎలిగేషన్స్ చేసి అదే పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ నాన్ వేషణ మీద కేసు అయితే పెట్టడం జరిగింది. ఇప్పటివరకు నాన్ వేషణ మీద ఎవరు కేసు పెట్టట్లేదు. నాన్ వేషణ మంచోడు, నాన్ వేషణ తురుము కామ్ ధూమ్ అన్నారులే కానీ, బట్ ఎనీవే నాన్ వేషణ మీద అయితే కేసు నమోదైంది. మనోడు ప్రస్తుతం వేరే కంట్రీలో ఉన్నాడు. వేరే కంట్రీలో ఉన్నా సరే అతన్ని ఈడ్చుకొస్తారని బయట టాకు. ఎందుకంటే అతను పెద్ద వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలిగేషన్ చేసిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్. సో వాళ్ళ మీద నాన్ వేషణ ఎలిగేషన్ చేశాడు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ సపోర్ట్ ఉందని, లేకపోతే మరికొంతమంది నాయకుల సపోర్ట్ ఉందని నోరుకి అదుపు లేకుండా మాట్లాడుతున్నారని బయట టాకు. బయట ప్రజలు కూడా ఈ విధంగా అనుకుంటున్నారు. అరే ఎండి సజ్జనార్ ఇట్లా అనుకుంటున్నారు, ఇలా సపోర్ట్ ఉంది కాబట్టి నాన్ వేషణ మాట్లాడుతున్నాడు అని బయట ప్రజలు అనుకుంటున్నారు. సో ఎంత పక్కన పెడితే నాన్ వేషణకి సుమారు 26 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాలో చాలా మంది ఉన్నారు, 1 మిలియన్ పైన ఉన్నారు. తర్వాత అతని కింద చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, చాలా ట్రోల్ పేజెస్ ఉన్నాయి. ఇవన్నీ సపోర్ట్ ఎంతున్నా సరే అతను ఒక విషయంలో గొప్పగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ కూడా చేయలేదు. మనం అందరం చూసాం. తెలిసి నేను ఒక చిన్న కాంటెంట్ క్రియేటర్ని, నాకే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వచ్చాయి కానీ మనం చేయలేదు. కానీ సేమ్ అతను కూడా అంతే, ప్రమోషన్స్ చేయలేదు. కానీ ఇతను వేరే వాళ్ళ మీద చేసే ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే, నిజంగానే తీసుకున్నాడు, నిజంగానే 300 కోట్లు వచ్చాయి వామ్మో అని మనం అనుకునేలాగా అతను చేస్తాడు వీడియోస్. అది చాలా తప్పు. ఎందుకంటే నాలాంటి కంటెంట్ క్రియేటర్ చేస్తే ఒక 5,000 మందికో, 10,000 మందికో, లేదా 1,00,000 మందికి రీచ్ అవుతుంది. కానీ నాన్ వేషణ అనే ఒక కాంటెంట్ క్రియేటర్ వీడియో చేస్తే నియర్లీ 10 లక్షల మందికి ఆ వీడియో చేరిపోతుంది. 10 లక్షల మంది మైండ్లో అవును ఇది చెడ్డోడు అని ఒక ముద్ర వేస్తారు ప్రజలందరూ కూడా. సో ఆ విధంగానే నేను జరిగింది. అతను వీడియో చేశాడు. ఆ వీడియోలో శాంతి కుమార్ అని, లేకపోతే మెట్రో రైల్ ఎండి మీద, మరలా తెలంగాణ డీజీపీ మీద, సో ఈ విధంగా కొంతమంది మీద కాంట్రవర్షియల్గా కామెంట్స్ అయితే వదలడం జరిగింది. ఆ వదిలే క్రమంలో సుమారు 8 లక్షల మంది ఆ వీడియోలు చూశారు. ఇంకా 2 లక్షల మంది వివిధ మాధ్యమాల ద్వారా చాలామంది చూసే ఉంటారు. సో ఆ ప్రజలందరి మనసులో కూడా వాళ్ళందరూ చెడ్డవాళ్ళనే ఒక మచ్చ పడిపోతుంది. అమ్మో నాన్ వేషణ వీడియో చేశాడు, ఖచ్చితంగా వీళ్ళు చెడ్డవాళ్ళే అనుకుంటారు. సో అట్లా అనుకుంటారు కాబట్టి ఈ తప్పుడు ఎలిగేషన్స్ కాబట్టి
అదేవిధంగా కాంటెంట్ క్రియేషన్లో కూడా బూతులు తిడుతూ, లేకపోతే అమ్మ నా బూతులు తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఒక కానిస్టేబుల్ నాన్ వెజ్ మీద కేసు పెట్టారు. పెట్టి ఇతను ఈ విధంగా చేస్తున్నారు, నాకు చాలా మనసు నొప్పించే విధంగా ఉంది, తప్పుడు ఎలిగేషన్స్ చేస్తున్నారు మా అధికారుల మీద అని ఒక కానిస్టేబుల్ వచ్చి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్వేష్ అరెస్ట్ అవ్వబోతున్నాడా? అన్వేష్ అరెస్ట్ అయితే అతనికి 3rd డిగ్రీ ఇస్తారా? అన్వేష్ అరెస్ట్ అయితే తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూట్యూబర్లు అందరూ అన్వేష్ మీద ఎగబడతారా? అన్వేష్ని కుట్టి చంపేస్తారా అని బయట టాక్ నడుస్తుంది. బయట ప్రజలు అనుకుంటున్నారు, అమ్మో అన్వేష్ ఇండియా వస్తే అన్వేష్ పరిస్థితి ఏంటి, అన్వేష్ని బతకనిస్తారా అనే విధంగా బయట ఒక ప్రాపగాండ నడుస్తుంది. సో అన్వేష్ ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వీడియో చేసే ముందల నువ్వు 1కి 1000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అది ఒక లక్షల మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఆ వీడియో. సో ఖచ్చితంగా నువ్వు ఒక వీడియో చేస్తున్నప్పుడు 1కి 1000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనకి థ్రెడ్ అటాక్ ఉంటుంది, మనకి ఏమైనా జరుగుతుంది, మనకి ఏమైనా చేస్తారు, మన ఫ్యామిలీకి ఏమన్నా థ్రెడ్ ఉంటుందని నువ్వు ఒకటి మొదలు పెట్టుకోవాలి. ఎప్పటికే నువ్వు బతికినంతకాలం ఇండియా రాలేవు, దేనికి నీకు బతుకు? ఇప్పటికి కూడా నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నావు అని చెప్తున్నావు కదా, ఇప్పుడు కూడా చాలా మంది బెట్టింగ్ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అది ఆగదు. ఈ బెట్టింగ్ ప్రమోటర్లను పక్కన పెడితే అసలు బెట్టింగ్ అనేది ఆగదు. బెట్టింగ్ అనేది ఆగదు. ఇప్పుడు నువ్వు గొంతు చించుకున్నావు, ఈసారి నీ మెడకాయ కోసుకున్నా సరే ఆ బెట్టింగ్ యాప్ అనేది ఆగదు. ఆ బెట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. బెట్టింగ్ యాప్ ఆపాలంటే నువ్వు ఎలక్షన్స్ ఆపాలా, బెట్టింగ్ యాప్ ఆపాలంటే నువ్వు కోడి పందాలు ఆపాలా. అసలు బెట్టింగ్ యాప్ అనేది అసలు బెట్టింగ్ అనేది తీసేయాలంటే అసలు మనిషి జీవితం ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో బెట్టింగ్ నడుస్తూ ఉంటుంది, కోడి పందాల్లో బెట్టింగ్ నడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇంకా బెట్టింగ్ ఆపలేము మనం. ఏదో మన ప్రయత్నం మనం చేస్తాం కాబట్టి నువ్వు చేసే ప్రయత్నం అది గొప్ప ప్రయత్నం కాదనట్లేదు, చాలా మేరకు ఆగిపోయింది. అయినా సరే మరలా మొదలు పెట్టారు. ఎంతకాలం అని మనం మాట్లాడదాం, ఎంతకాలం మనం చేస్తాం, ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే అది మాత్రం ఆగట్లా. ఆగదు కూడా. ఒకవేళ మనం ఇక్కడ నుంచి ప్రమోట్ చేయలేకపోతున్నా సరే వేరే కంట్రీలో మన వాళ్ళు ఉంటే వాళ్ళకి బెట్టింగ్ ప్రమోషన్స్ ఇస్తారు, వాళ్ళు చేత చేపిస్తారు. సో జరిగేది ఇది ఒక లైన్. ఇది ఒకటి కాకపోతే 100 వెబ్సైట్ల నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వస్తాయి. నీలాంటి చేయకపోతే చిన్న కాంటెంట్ క్రియేటర్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. సో నీ మోటో అనేది కరెక్టే, కానీ నువ్వు మాటలు కరెక్ట్ కాదు, నువ్వు చేసే ఎలిగేషన్స్ కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా అన్వేషణ మీద మీ అభిప్రాయం ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి.